హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు నేను మీకు ఒక కేస్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేసు వాళ్ళకి ఊర్లో ఉంటారు. లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉందని తెలవలేదు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకనో, ఎక్స్‌పీరియన్స్ లేకనో, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పకనో, లేకపోతే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోలేకపోయినరో లాస్ట్ మూమెంట్‌లో నా దగ్గరకొచ్చాక వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆమెకి హిమోగ్లోబిన్ 5 ఉందని తెలిసింది. అసలు ఎందుకు తెలవలేదు అంటే వాళ్ళకు కొంచెం అన్‌ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ప్లస్ పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. సో, వాళ్ళు 5 హిమోగ్లోబిన్ అంటే రక్తం 5 ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ 5 ఉన్నప్పుడు వస్తే అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ తప్ప వేరే ఆస్కారం లేదు. సో, ఇలా ఉండకుండా ఎవరైతే ఈ రక్తహీనతతో బాధపడుతున్నారో మీలో మీరే ఎలా తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరికి పర్టిక్యులర్‌గా వుమెన్‌కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండండి. అట్‌లీస్ట్ నాలెడ్జ్ కోసము. ఎందుకంటే ఇది కనీసము జనాలకు తెలిస్తే ఒకరి నుంచి ఒకరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటది, ఎక్కువ హెయిర్ లాస్ ఉంటది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ కనుగుడ్లుంటాయి గదా! కనుగుడ్లు పేలిపోయినట్టుంటాయి. ఇంకొకటి కంటి చుట్టూ నల్ల మచ్చలు. ఇంకొకటి ఇక్కడ కొంచెం కన్ను కింద డార్క్ సర్కిల్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అది ఉండడము. లేపోతే ఈ రెప్పలుంటాయి గదా! రెప్పల కింద ఎక్కువ గీతలు ఉండడము. పెదాలు ఏవైతే పేలుగా ఉండడము. పెదాలు అంటే పేలిపోయినట్టు ఉండడము. నాలుక చూస్తే తెల్ల తెల్లగా ఉండడము. చర్మం అంతా పొడిబారిపోయినట్టు ఉండడము, డల్లుగా ఉండడము, తర్వాత గోర్లు చూస్తే తెల్లగా ఉంటాయి గోర్లు. ఏదో సున్నమేసినట్టు, పేలిపోయినట్టు గోర్లు ఉండడము. చేతులు చూస్తే గూడా అసలు ఏమీ ఎర్రగా గాని, పచ్చగా గాని లేకుండా పేలు ఉండడము. ఇంకా మెట్లెక్కితే ఈజీగా ఒక 10 మెట్లెక్కగానే దమ్ము, ఆయాసం రావడము. ఇప్పుడు కొంతమంది స్కూల్‌లో టీచర్స్ టీచింగ్ చేస్తారు కదా! ఒక 10 నిమిషాలు నిలబడంగానే ఆయాసం రావడము. అట్లా లేకపోతే ఏదన్నా పని చేయంగానే కొంచెం ఒక 10 నిమిషాలు చేయగానే ఆయాసం రావడము, దమ్ము రావడము. ఇంకొకటి గోర్లుంటాయి కదండీ! గోర్లు పేలుగుండిపోవడము. కాళ్ళలో ఎక్కువ తిమ్మిర్లు రావడము. ఇంకో తొడ కండరాలు పట్టేసినట్టు ఉండడము. ఫ్రీక్వెంట్‌గా ఆయాసం రావడం. ఒక 10 అడుగులు వేయంగానే ఆయాసం రావడము. ఇలాంటి లక్షణాలున్నాయి. కడుపు ఉబ్బినట్టు ఉండడం. ఇవన్నిటికి సంకేతం ఏందంటే మీ శరీరంలో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అర్థము. సో, ఐరన్ లెవెల్స్ తక్కువుంటే ఆటోమేటిక్‌గా హిమోగ్లోబిన్ లెవెల్ గూడా చాలా తక్కువుంటది. సో, ఎక్కువ ఆడవాళ్ళలో ఎందుకు జూస్తాము అనంటే కామన్‌గా ఏంది అనంటే ఋతుస్రావం ఉంటది గాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆడవాళ్ళలో జూస్తాం. కానీ ఇవాళ రేపు ఆడ, మగ అని తేడా లేదు. కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళలో జూస్తుంటాము. సో, ఇలాంటి లక్షణాలతోటి బాధపడుతున్నవారు ఈ వీడియో అందరికి జెప్పండి. దాని అర్థం ఏందంటే ఐరన్ లెవెల్స్ తక్కువున్నాయి. మీరు మొత్తం అయిపోయాక 5కో, 6కో డాక్టర్ దగ్గరికొచ్చి డాక్టర్ టెస్ట్ చేసినాక అరే 5 ఉంది, 6 ఉంది అని అట్‌లీస్ట్ ఊరికే కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది, ముఖమంతా పేలిపోయినట్టుంది, కళ్ళు చూస్తే గుడ్లంతా అట్లనే ఉన్నాయి కంటి గుడ్లు, లేకపోతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. కొంతమందికన్నా డౌట్ రావాలి. పోయి టెస్ట్ చేపించుకోండి. టెస్ట్ ఎంత అయితదండి? రూ. 100 అయితది టెస్ట్. రూ. 100 టెస్ట్‌కి మనకి ఎన్నో అనర్థాలు జరగకుండా మనం ఆపేయొచ్చు. లేకపోతే రక్తం తక్కువుంటే లేనిపోని రోగాలు, లేనిపోని వ్యాధులు చాలా కొంతమంది సైకిల్ తొక్కుతుంటే కింద పడిపోతుంటారండి. ఆఫీస్‌లో నడుస్తుంటే కింద పడిపోతారు. కొంతమంది పేషెంట్‌లు మెట్లు దిగుతుంటారండి. ఈ రక్తం తక్కువుంది. మెట్లు దిగేటప్పుడు కింద పడితే ఏమైతదండి? మనకి తగలరాని చోట దెబ్బ తాకితే తలకి గాయమైతే ఏం జేస్తాము? అవునా గాదా? సో, మనం రక్తం తక్కువుంది గదా! ఏం గాదు అని అనుకుంటే ఎట్లా? రక్తం తక్కువ మనం బండి మీద నడిపేటప్పుడు కింద పడ్డా కష్టమే. లేకపోతే మెట్లు దిగేటప్పుడు కింద పడ్డా కష్టమే. బాత్రూమ్‌లో జారి కింద పడ్డా కష్టమే. అట్లాంటప్పుడు రక్తం తక్కువనే ఉంది గానీ తలకు గాయమైతే ఏం జేస్తాం? సో, ఇలాంటివి జరగకుండా ఉండాలి అనంటే అసలు రక్తం తక్కువ ఉండేటప్పుడు ఎలాంటి లక్షణాలుంటాయి అని తెలుసుకోవాలి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇంకొకటి మనం ఇంటి దగ్గరనే ఉండి రక్తం పెంచుకోవాలంటే ఏం జేయాలి? దానిమ్మ పండ్లు తినండి. ఫుల్లు రక్తమొస్తది. బీట్రూట్ తినండి. చాలా రక్తమొస్తది. దాని తర్వాత మనము ఏ పండ్లు తిన్నా గాని, అందులో పండ్లలో ముఖ్యంగా మనకు ఏంది అనంటే, రక్తం ఎక్కువొచ్చేది అంటే దానిమ్మ పండ్లలో ఉంటది, బీట్రూట్‌లో ఉంటది. ఇంకొకటి పర్టిక్యులర్‌గా మీకొకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఐరన్ లెవెల్స్ పెరగాలి అనంటే, మనము చానా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాదాం తీసుకోవచ్చు. ఇంకొకటి పర్టిక్యులర్‌గా ఏంటంటే నువ్వులు. నల్ల నువ్వులల్ల విపరీతమైన ఐరన్ లెవెల్స్ ఉంటాయి. నువ్వులు రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఏమైతది అనంటే మనకి కంపల్సరీ ఐరన్ పుష్కలంగా దొరుకుతది. ఇంకొకటి పాలకూర. పాలకూరల చాలా ఐరన్ ఉంటది. పాలకూరలో మెగ్నీషియం గూడా ఉంటది. బచ్చల కూరలో గూడా చాలా ఐరన్ ఉంటది. అందులో మెగ్నీషియం గూడా ఉంటది. ఇంకొకటి ఏంటంటే తోటకూర.
గోంగూర, ఆకుకూరలలో ఐరన్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి. అలాగే నువ్వులో కూడా ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే నేను చెప్పాను కదండి, దానిమ్మ పండ్లో కూడా తీసుకోండి, అలాగే మన బాదాం తీసుకోండి, అలాగే బీట్రూట్ తీసుకోండి. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మునగాకు పొడి, మొరింగా పౌడర్, మునగాకు పొడిలో కూడా ఎక్కువ ఐరన్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మనకు ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ తీసుకున్నాక కూడా ఐరన్ లెవెల్స్ పెరగకపోతే మీరు డాక్టర్ని సంప్రదించి అసలు ఎందుకుంది, కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాధులలో కూడా ఐరన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. మీరు ఎంత ఐరన్ ఎక్కించినా కానీ పడిపోతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే డాక్టర్ని సంప్రదించి అసలు ఎందువల్ల మన రక్తం ఊకే తగ్గిపోతుంది, మనం ఇన్ని తీసుకున్నా కానీ ఎందుకు తగ్గిపోతుంది. గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఐరన్ తగ్గిపోతుందండి అంటే మనం తింటాము కానీ శరీరానికి అందదు. సో ఇలాంటివన్నీ తెలుసుకొని ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము అని అంటే టెస్ట్ చేసి అసలు ఎందువల్ల మనకు ఐరన్ అందట్లేదు అనేది తెలుసుకొని దాని ప్రకారం మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకా ఇలాంటి సమస్యతోటి బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? మీకు ఇంకా ఏం చేసినా గానీ తగ్గట్లేదా? కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుందండి. ఒకసారి కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. ఏంటిది అనేది తెలుసుకొని దాని తర్వాత హోమియోపతి మెడిసిన్ తీసుకుందాం. హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఫెర్రమ్ ఫాస్ అని, ఫెర్రమ్ మెట్ అని, ఇట్లా ఫెర్రమ్ మ్యూర్ అని, ఫెర్రమ్ సల్ఫ్ అని, ఇట్లా ఐరన్‌కి సంబంధించినవి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి తీసుకున్నట్టయితే మనకు ఐరన్ ఇట్లనే పెరుగుతది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, హోమియోపతిలో రూట్ కాజ్ అంటే మన దేనివల్ల ఐరన్ తగ్గుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఏముంటుందంటే ఇది స్ప్లీన్ అని ఉంటుంది మనకు. స్ప్లీన్ ఖరాబ్ అయితే కూడా మనం ఎంత తిన్నా కానీ ఆటోమేటిక్గా మనకు ఐరన్ అనేది పెరగదు. లేకపోతే బోన్ మ్యారో అంటే బొక్క లోపట ఎక్కడైతుందో దాని లోపట ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఎంత తీసుకున్నా అన్ని తీసుకున్నా కానీ ఐరన్ పెరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా మనకు ఐరన్ అనేది పెరగట్లేదా అది కూడా చూసుకోవాలి మనం. సో స్ప్లీన్‌లో ప్రాబ్లమ్ ఉందా, బోన్ మ్యారోలో ప్రాబ్లమ్ ఉందా, లేకపోతే మన గట్ అంటే మన ఇంటెస్టైన్ మన పెద్ద పేగుల ప్రాబ్లమ్ ఉందా, చిన్న పేగుల ప్రాబ్లమ్ ఉందా, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళలో ఋతుస్రావం ఎక్కువైతుంటుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఋతుస్రావం ఎక్కువైపోయి దానివల్ల రక్తం పడిపోతుందా, ఇవన్నీ చూసుకొని తగ్గించుకుంటే ఇట్లనే తగ్గిపోతుంది. అంతే సింపుల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? సింపుల్ ఒక్క వర్డ్ మా కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేయండి. మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.